కొంపకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంటే ఇరుగు పొరుగు చూసి ఆర్పేస్తారు. మరి ఇంటి మనుషులే కొంప కూల్చాలనుకుంటే అప్పుడేంటి పరిస్థితి? అయితే ఇప్పటికిప్పుడు ఎవరు కొంప కూల్చలేదు, కానీ కూలుస్తారేమోనని అనుమానాలు మాత్రం మొదలయ్యాయి. అది కూడా ఇంటి యజమాని ఇంట్లో మాత్రమే కాదు, అసలు దేశంలోనే లేనప్పుడు ఏదో గూడు పుటాని జరుగుతుందన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. మరి ఆ యజమాని ఎవరు? అలాంటి అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి? కరీంనగర్లో కనిపిస్తున్న పొలిటికల్ సీన్ ఏంటో చూడండి. కరీంనగర్ మేయర్ సునీల్ రావు కేంద్రంగా జరుగుతున్న రాజకీయ గందరగోళం స్థానికంగా కలకలం రేపుతోంది. మేయర్ సునీల్ రావు అమెరికా పర్యటన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సునీల్ రావు ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్తూ డిప్యూటీ మేయర్ కి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వకపోవడం కలకలం రేపుతోంది. చట్ట ప్రకారం ఆయన విదేశీ పర్యటనకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలు ఆయన్ని చుట్టుముట్టేశాయి. నిన్నటి వరకు ఈ అంశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు వరుస ఆరోపణలు చేయగా, తాజాగా బీఆర్ఎస్ లోనే ఉన్న డిప్యూటీ మేయర్ కూడా మీడియా ముందుకు వచ్చారు. సునీల్ రావు కావాలనే తమపై చిన్నచూపుతో ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి ఆరోపించారు. తాను మహిళ కావడంతో లింగ వివక్ష ప్రదర్శిస్తున్నారని, బీసీ కావడంతో చిన్నచూపు చూశారని ఏకంగా మీడియా ముందుకు వచ్చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరం ఒకటే పార్టీకి చెందిన వారైనా 15 రోజుల కంటే తక్కువ రోజులు విదేశాలకు వెళ్ళినా ఒకటే పార్టీకి చెందిన మాకు బాధ్యత ఇవ్వరాదా? ఇది నాకు జరిగిన అవమానం కాదా? ఒక బీసీ మహిళగా నాకు ఇన్ఛార్జ్ మేయర్గా అవకాశం ఇవ్వద్దనే దురుద్దేశంతో వెళ్ళేటప్పుడు చెప్పకపోవడం, ఛార్జ్ ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించగానే నెల రోజుల పర్యటనను 15 రోజులు ముగించుకొని తిరిగి వస్తున్నాడంటే ఒకసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అగ్రవర్గాలనే అహంకారం బాధతోని చెప్తున్నాం. 55 నెలల నుంచి మా బాధ బయటకు చెప్పుకోలే. మేమిద్దరమే కుమిలి ఇబ్బంది పడ్డాం. కరీంనగర్లో జరుగుతున్న పరిణామాలపై అమెరికాలో ఉన్న మేయర్ సునీల్ రావు ఓ వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు. ఒకే పార్టీలో ఉంటూ ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు కులం కార్డు వాడుతూ కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని తిప్పికొట్టారు. ఇలాంటి వారితో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కౌంటర్ అటాక్ చేశారు మేయర్ సునీల్ రావు. ఒకే పార్టీలో ఉంటూ ఇలా బహిరంగ విమర్శలు చేయడంపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానంటూ ఫైర్ అయ్యారు. మిగతా పనుల ఎగ్జిక్యూషన్ లో ఎక్కడైనా పొరపాటు జరిగితే దానికి పొరపాటు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఇప్పుడు గతంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా ధైర్యంగా ముందుకు పోయే మనస్తత్వం మాది. మరి మీలాగా చౌకబారు ఒక చిన్న 10 రోజుల పదవి కోసం, 10 రోజుల ఇన్ఛార్జ్ పదవి కోసం కులాన్ని అడ్డం పెట్టుకుని మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నాను. మీరు చేసిన చౌకబారు ఆరోపణలు, మీరు చేసిన దిగజారుడు ఆరోపణలు మరి ఇవన్నీ కూడా నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీకి బాధ్యత ఉన్నటువంటి నగరాధ్యక్షునిగా ఉంటూ, డిప్యూటీ మేయర్గా ఉంటూ నగరంలో పార్టీ పరువును గంగలు కలిపే ప్రయత్నం చేసినందుకు, పార్టీ పరువును బజారుకి ఇచ్చే ప్రయత్నం చేసిన మీ ఇద్దరిపై కూడా తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. బీఆర్ఎస్ లో కలిసే ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్లు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు నీలాపనిందలు వేసుకోవడంతో గులాబీ క్యాడర్ విస్తుపోయిందట. ఈ పంచాయతీతో బీఆర్ఎస్ లో ఇంతకాలం కనిపించకుండా ఉన్న అంతర్గత విభేదాలు నిజమేనన్న అంశం రచ్చకెక్కింది. నిజానికి ఈ విభేదాలు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కాదన్న గుసగుసలు వినపడుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ మధ్య విభేదాలకు బీజం పడిందట. అప్పటి నుంచే కొందరు బీఆర్ఎస్ అగ్రనాయకులు మేయర్తో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారనే టాక్ ఉంది. ముఖ్యంగా పార్లమెంటు ఫలితాల తర్వాత సునీల్ రావుకు బీఆర్ఎస్ జిల్లా అగ్రనాయకుల మధ్య దూరం ఇంకాస్త పెరిగిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది కాస్త ఇప్పుడు అమెరికా పర్యటన వివాదంతో దుమారంగా మారిందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన్ని పలుమార్లు కలిశారు సునీల్ రావు. అంతేకాదు స్మార్ట్ సిటీ పనుల్లో బండి సహకారం మరువలేనిదంటూ ఇచ్చిన స్టేట్మెంట్లు బీఆర్ఎస్ శిబిరంలో అగ్గిరాజేశాయట. నిన్న మొన్నటిదాకా స్మార్ట్ సిటీ ప్రదాత అంటూ వినోద్ కుమార్ కు హైప్ ఇచ్చిన సునీల్ రావు ఇప్పుడు బండి సంజయ్ కి స్మార్ట్ సిటీ క్రెడిట్ ఇవ్వడంపై గులాబీ క్యాడర్లో చర్చగా మారిందట. చినికి గాలివాన కాస్త పెద్దదైనట్లు కరీంనగర్ బీఆర్ఎస్ లో విభేదాలు కాస్త ముదిరి పాకాన పడిపోయి మేయర్ చుట్టూ నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయట. దీంతో సునీల్ రావు బీఆర్ఎస్ లో ఒంటరైపోయారా అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇక డిప్యూటీ మేయర్ తన ప్రెస్ మీట్ కు ముందే జిల్లా అగ్రనాయకుల అనుమతి తీసుకుని మరి సునీల్ రావుపై అటాక్ చేశారన్న టాక్ బలంగా నడుస్తోంది.
అంటే మేయర్ సునీల్ రావుపై జిల్లా బీఆర్ఎస్ నాయకుల అనుగ్రహం లేదన్న క్లారిటీ కరీంనగర్ క్యాడర్ కు రీచ్ అయిందట. అధిష్టానం అనుమతి తీసుకుని డిప్యూటీ మేయర్ గొంతు పిగిల్చారంటే ఇందులో పెద్ద మతలపై ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో మేయర్ సునీల్ రావు తదుపరి స్టెప్ ఏంటి? ఆయనకు బీఆర్ఎస్ పెద్దల ఆశీస్సులు ఇక దూరమైనట్లేనా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. అంతేకాదు తదుపరి రాజకీయ పరిణామాలపైన ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.